హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మసాలా జొన్న రొట్టె. దీంట్లో అన్ని మసాలాలు వేసేసి ప్రిపేర్ చేసుకుంటే ఒట్టిగా తినడం ఇష్టపడని వాళ్ళకి ఇలాంటి జొన్న రొట్టె చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ జొన్న రొట్టెని ఇలా ఆవకాయతో కానీ ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న జార్ని తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని మూత పెట్టుకొని దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కొలిసి పెట్టుకున్న జొన్న పిండిలో ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చేతి నిండుగా కొత్తిమీర, తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలని కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వేడి నీళ్ళని వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదండి. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో సాఫ్ట్గా చపాతీకి ఎలాగైతే మనం కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా పూర్తిగా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్న రొట్టెని తయారు చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని తీసుకొని దాని మీద తడుపుకున్న ఒక చిన్న కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసేసుకొని ఇలా తడుపుకున్న తర్వాత చేతి నిండుగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ లాగా అద్దుకొని ఇలా మీరు చూపించే విధంగా వేళ్లతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ జొన్న రొట్టె అనేది కొంచెం మందంగానే ఉండాలండి. మరి బాగా పలుచగా ఉంటే అంత బాగుండదు. ఇలా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం పిండి తీసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జొన్న రొట్టె ప్రిపేర్ చేసే ముందుగానే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న రొట్టెని ఇలా మీకు చూపించే విధంగా చేతిలోకి తీసుకొని ప్యాన్ మీద వేసేసుకోవాలి. ప్యాన్ని ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి. మనం తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న జొన్న రొట్టె మీద మళ్ళీ పైన కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా జొన్న రొట్టెనంతా కూడా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా మనకి మసాలా జొన్న రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఇది ఆనియన్ ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మసాలా జొన్న రొట్టె. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఇంకొక జొన్న రొట్టెని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మీకు చూపించే విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఇలా కర్చీఫ్తో ఒక చేతిలోకి జొన్న రొట్టెని తీసేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న ప్యాన్ మీద ఇప్పుడు ఈ జొన్న రొట్టెని వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు పైన కూడా ఆయిల్ అప్లై చేసేసి 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా ఉండే మసాలా జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. ఇది చూస్తేనే కాదు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో మసాలా జొన్న రొట్టె. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. దీన్ని ఆవకాయతో కానీ ఏదైనా కర్రీతో కానీ లేకపోతే మనం ఒట్టిదే కూడా సర్వపిండి లాగా కూడా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. దాని మీద నెయ్యి వేసుకొని కూడా తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా జొన్న రొట్టె మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. థ్యాంక్ యూ.